ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞాన శాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశీల కృష్ణానది తీరాన విజ్ఞానదర్శిని నెహ్రూ సెంటర్ నేచర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాధారణంగా ప్రభుత్వాలు చేయాల్సిన సామాజిక బాధ్యతాయుతమైన పనిని స్వచ్ఛందంగా తమ భుజాలపై వేసుకొని ప్రజలను చైతన్యం చేస్తున్న జన విజ్ఞాన వేదిక నిర్వాహకులను మంత్రి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా సామాజిక శ్రేయస్సు కోసం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం, ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించడం కోసం పట్టుదలతో పనిచేస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. శాస్త్రీయ ఆలోచన విధానంతో పాటు దేశ ప్రజలందరికీ రక్షణ కవచమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గుర్తు చేశారు. సమాజంలో వేళ్లనుకున్న మూఢనమ్మకాలు, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కూడా యువత మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతను మీరు మీ భుజాలపైన వేసుకుని ఈ వయసులో ఒకవైపున ఇంతకుముందు చెప్పిండు వీరాజ్ గారు, ఒకవైపున ఆరోగ్య సమస్యలు, రెండో వైపున ఆర్థిక సమస్యలు, ఇంకా కొద్ది రోజులు పోతే ఐ థింక్ అంటే ఎన్ని ఒడిదుడుకులు కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటిది జయగరాజు గారికో, రమేష్ గారికో, ఈ యొక్క జన విజ్ఞాన వేదిక సభ్యుల కోసము, సంస్థ కోసం కాదు, మనందరి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రకృతిని కాపాడుకోవాలి, రాజ్యాంగం కాపాడుకోవాలి, వైజ్ఞానిక దృక్పథాన్ని కూడా అలవర్చుకునేటువంటి కార్యక్రమం. మూడు కూడా మంచి అంశాలు. ఈ మూడింటికి తోడు మీకు వీలుంటే మన యొక్క సంస్కృతి నేను కల్చర్ మినిస్టర్ కాబట్టి మన సంస్కృతి, కల్చర్ మినిస్టర్ అంటే ఏదో ఆట పాటల మధ్య అనుకుంటారు. కల్చర్ మినిస్టర్ అంటే కల్చర్ అంటే సంస్కృతి అంటే మన జీవన విధానం కాబట్టి ఆ జీవన విధానం కూడా ప్రకృతితో పాటుగా ఈ జీవన విధానం మొత్తం కూడా ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఎన్నో అనర్థాలకు మూలకారణం. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మీరు అభినందిస్తూ, ఇది చాలా అవసరం. నాటి మహానుభావులు మరి 200 సంవత్సరాలు నిరాఘాటంగా ఆనాటి బ్రిటిష్ పరిపాలన పాలిస్తూ ఉంటే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి, తుపాకీ తూటాలను ఎదిరించి, ఫిరంగులను ఎదిరించి జాతి విముక్తి, భారతదేశానికి స్వాతంత్రం రావాలని ప్రాణాలు అర్పించులు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గిరు. అయినా కూడా మొక్కవందైనతో మా జాతిని విముక్తి చేయాలి, బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయాలి, స్వేచ్ఛా వ్యవహారాలు పిలవాలని అన్ని వర్గాల ప్రజలు మరి సుఖ సంతృప్తి ఉండాలని చెప్పని ఆనాడు అన్ని త్యాగాలు చేసి మరి 70 సంవత్సరాల తర్వాత కూడా చూస్తే వాళ్ళ ఆశలు, ఆశయాలు నెరవేరలేదు ఈనాటికి కూడా.